హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నైతే ఎంతో చక్కగా నాంగెల్ దుంపనైతే తాగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ నాంగెల్ దుంప ఏ విధంగా తాగుతున్నాడో మీకైతే చూపిస్తుంది చూడండి. నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. అయితే దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మొత్తం పసుపు రెడ్డి ఫ్రెండ్స్. పసుపు రెడ్డి గట్టుల్లో అనమాట నాంగెల్ దుంప వేస్తారు. చూడండి ఎంతో చక్కగా మా రైతన్నైతే తాగుతున్నాడు. అన్న బాగున్నావా? జోలా సో నెహ్మంజికి ఫ్రెండ్స్, మా రైతన్నైతే మాట్లాడట్లేదు. ఇంకా ఒకటే పట్టుదల అనమాట, దుంప తవ్వాల్సిందే అని ఒకటే పట్టుదల మీద ఉన్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ దుంప అయితే కనిపిస్తుంది చూడండి. దాని అయితే ఒక పక్క నుంచి తవ్వుకుంటూ వెళ్ళాలి, అప్పుడే దుంప అనేది పాడవద్దు అనమాట. చూడండి మా రైతన్నైతే అదే చేస్తాడు ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదా, అది వైట్ది అదే దుంప ఫ్రెండ్స్. చూడండి చాలా జాగ్రత్తగా తవ్వుకుంటూ వెళ్ళాలన్నమాట కిందకి. ఫ్రెండ్స్ ఈ దుంపలు చాలా పెద్ద అవుతాయి ఫ్రెండ్స్. ఒక సంవత్సరం వదిలేసి ఇంకో సంవత్సరం తవ్వుతాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్నైతే అక్కడ కట్ చేస్తున్నాడు. ఈ తలకాయ వదిలేసి ఓన్లీ కింద దుంపే తీస్తాడు ఫ్రెండ్స్. చూడండి ఆ తలకాయ మళ్ళీ అక్కడ వదిలితే మళ్ళీ అది వచ్చే సంవత్సరం తవ్వడానికి అవుద్ది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇవి ఇలా ఉంటాయి అనమాట నాంగెల్ దుంప. అయ్యా మళ్ళీ పడిపోయింది అక్కడ. ఇవి చిన్న చిన్న పిలకలు ఫ్రెండ్స్. చూడండి అసలైనది అది. చూసారు కదా ఫ్రెండ్స్, నాంగెల్ దుంపలు ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. నాంగెల్ దుంపని కూర వండుకోవచ్చు, ఉడకబెట్టి తినవచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే అదే చేస్తాం అనమాట. ఎక్కువ ఉంటే అమ్మేస్తాము, తక్కువ ఉంటే ఉడకబెట్టి తింటాం, కూర వండి తింటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా నాంగెల్ దుంప తవ్వే విధానం, ఈ విధంగా తవ్వి దీని అయితే మళ్ళీ కప్పేయాలి ఫ్రెండ్స్. కప్పేస్తే ఇదైతే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ దుంప అయితే మళ్ళీ తవ్వచ్చు. దాన్ని బట్టి అక్కడైతే మా రైతన్న కట్ చేసాడు అనమాట. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.